నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముకుర సుధారి. రామాయణ పవిత్ర గ్రంథంలో ప్రవేశించి మహోన్నతుడై వెలసిన హనుమంతుడు, అతడి నిరుపమాన శీలం, వీరకృత్యాలు, సమున్నత ఆధ్యాత్మిక చింతన అందరికీ ఆదర్శం. మన రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన హనుమత్ మందిరాలలో ఒకటి సారంగాపూర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. నిజామాబాద్ నుండి బాసర వెళ్లే మార్గంలో నిజామాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ప్రాచీన హనుమత్ మందిరం తెలంగాణలో అత్యంత దర్శనీయ హనుమక్షేత్రంగా అలరారుతున్నది. నిజాం ప్రభుత్వ కాలంలో ఈ ఆలయం నిర్మితమైందని చారిత్రాత్మక నేపథ్యం. బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికా. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि. నిజాం రాజుల పాలన సమయంలో ఒకసారి వర్షాలు కురవక కరువు ఏర్పడింది. అప్పుడు వేద పండితులు వర్షాలు కురవడానికి తపస్సు చేయ నిశ్చయించుకున్నారు. 40 రోజులు తపమాచరించడానికి పూనుకోగా 35 రోజులు గడిచినా వర్షాలు కురవలేదు. అదే సమయంలో ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు స్వామీజీ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు వేద పండితులు రామదాసు గారికి ఈ విషయాన్ని విన్నవించుకున్నారు. సమర్థ రామదాసు గారు ఆంజనేయ స్వామి భక్తులు. వారు కూడా తపస్సు చేయ నిశ్చయించి ఇక్కడ ఉన్న ఒక బండరాయికి ఆంజనేయ స్వామి ఆకృతిని గీసి తపస్సు చేయసాగారట. అప్పుడు ఆ బండ నుండి ఆంజనేయ స్వామి అవతరించి అనుగ్రహించడంతో కుండపోతగా వర్షాలు కురిశాయట. ఈ విషయం తెలుసుకున్న నిజాం రాజు రామదాసు గారిని సత్కరించి తమ ఆస్థానంలో ఉండమని వేడుకున్నారట. హనుమద్భక్తుడైన రామదాసు గారు అక్కడ రామ విగ్రహ ప్రతిష్టాపన చేయమని చెప్పారట. అప్పుడు నిజాం రాజు ఒక మఠాన్ని నిర్మించి రామ విగ్రహ ప్రతిష్టాపన చేయించాడట. అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మచారులైన 14 మఠాధిపతులు దీనిని నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం సారంగాపూర్ హనుమత్ ఆలయంలో మఠాధిపతుల పాదుకలు 2 సమాధులు దర్శించవచ్చు.
विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परभानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेजी सम्हारो आपै तीनों लोक हाँकते कांपे भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता। ఆంజనేయ స్వామి ఇక్కడ 400 సంవత్సరాల క్రితం అవతరించగా 250 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మితమైందని ఒక కథనం ప్రాచుర్యంలో కలదు. ప్రతి మంగళ శని ఆదివారాలలో అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శిస్తారు. విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం అణువణువున శ్రీరామ హనుమత్ నామ స్మరణతో ప్రణవిల్లుతుంది. మహారాష్ట్ర నుండి భక్తులు విచ్చేసి ఈ స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. प्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेवं वटञ्चं ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవనెంచనేనంత వాడంతయాశాలి వై దూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిల్చితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి. ఈ దేవాలయము చాలా పురాతన దేవాలయము. 1611 సంవత్సరంలో నిజామాబాద్కు ఇందూర్ అనేవారు. అప్పుడు అడవి ప్రాంతము. ఇక్కడ స్వామి పూజ చేసుకోవటానికి రోడ్డు ఉండేది కాదు. ఎటువంటి రావటానికి పోవటం ఎటువంటి వీలు లేదు. కాబట్టి ఇక్కడ నుంచి సొరంగ మార్గం తవ్వబడింది. ఇక్కడ నుంచి పెద్ద రామ మందిర్ అనే రామ మందిర్ కిల్లా రామ మందిర్కి ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇక్కడ నుంచి సొరంగ మార్గం ద్వారా ఈ దేవాలయంకి వచ్చి పూజ చేసి వెళ్తేవారు. ఈ దేవాలయం శ్రావణ మాసంలో 1 నెల జాతర ఉంటుంది. మహారాష్ట్ర నుంచి మారవాడీస్ కానీ నిజామాబాద్ నుంచి చాలా భక్తులు వస్తారు. ఇక్కడ ప్రతి శనివారం వస్తారు. బాసర నుంచి వెళ్ళే భక్తులు కూడా ఇక్కడ వచ్చేసి దర్శనం చేస్తూ వెళ్తుంటారు.
జై హనుమాన్. హనుమంతుడి శీలాన్ని మీరు ఆదర్శంగా స్వీకరించాలి. శ్రీరాముడి ఆజ్ఞామాత్రాన అతడు ఎలా సముద్రాన్ని అలవోకగా లంఘించాడో చూడండి. చావు బతుకుల గురించి అస్సలు పట్టించుకోడు. ఇంద్రియాలను పరిపూర్ణంగా నియంత్రించినవాడు, అద్భుత జ్ఞాన సంపన్నుడు. స్వామి సేవ ఆదర్శంగా మీరు మీ జీవితాన్ని మలచుకోవాలి. తద్వారా సమస్త ఆదర్శాలు మీ జీవితాల్లో ప్రతిఫలిస్తాయి అని స్వామి వివేకానంద ప్రబోధించారు. సేతువుందాటి వానరుల్ మూకలై దైత్యులందృంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్మూర్ఛనొందింపగానప్పుడే పోయి సంజీవినిన్ తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ చంపగానంత లోకంబురానందమయ్యుండనం భీషణం వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి కిందెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు దూర్మిలేరంచు మన్నించి నందామ భక్తి ప్రశస్తం. మన రాష్ట్రంలో 2 పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఒకటి సురేంద్రపురిలో ఉండగా మరొకటి గీసుకొండ గ్రామంలో కలదు. రాష్ట్రంలో తొలుత నిర్మింపబడిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం గీసుకొండలోని ఈ ఆలయం. వరంగల్ జిల్లా నర్సంపేట గీసుకొండ మార్గంలో ఆలయం నెలకొని ఉన్నది. వరంగల్ పట్టణం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి. నర్సంపేట రహదారి ప్రక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మితమై ఉన్నది. స్వర్గీయ శ్రీ సీతాలక్ష్మణ్ సా అనే వ్యాపారస్తులు ఆధ్యాత్మిక చింతన కలవారు. పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేవారు. అయితే వారి స్వగ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామికి ఆలయం నిర్మించాలని సంకల్పం కలిగింది. ఒకసారి సీతాలక్ష్మణ్ సా గారు తమిళనాడులోని స్కందగిరి ఆశ్రమం సందర్శించారు. అక్కడ పంచముఖాలతో ఉన్న శివపార్వతులు, వినాయక కుమారస్వామి వాళ్ళను దర్శించి ఆ ప్రేరణతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మింపజేశారు. 1992వ సంవత్సరంలో చిన్న ఆలయం నిర్మించి పంచముఖాలతో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ పెద్ద ఆలయంగా రూపొందించబడినది. పచ్చికతో కూడిన ప్రాంగణం, విశాల మండపం కలవు. ప్రదక్షిణ మార్గంలో జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని దర్శించవచ్చు. వికట రూపధరి లంక జలావ భీమరూపధరి అసుర సంహారే రామచంద్ర के काज सवारे. जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान. लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय. रघुपति किन्हीं बहुत बढ़ाई कहा भरत सम तुम प्रिय भाई. ఇదే స్వామివారి గర్భాలయం. ఆంజనేయ స్వామి పంచముఖాలతో ఇక్కడ దర్శనమిస్తాడు. స్వామి పంచముఖాలతో అవతరించటం వెనుక ఒక గాథ రామాయణంలో చెప్పబడింది. మహిరావణుడి ప్రాణాలు పంచతుమ్మెదలలో ఉన్నాయని తెలుసుకున్న ఆంజనేయ స్వామి అమ్మవారిని ప్రార్థించగా పంచతుమ్మెదలను సంహరించడానికి అమ్మవారు స్వామికి పంచముఖాలతో 10 హస్తాలను ప్రసాదించింది. ఆ అవతారంలో మహిరావణుడిని ఆంజనేయ స్వామి సంహరించాడట. మహిరావణ సంహారం అనంతరం ఆవేశంతో ఊగిపోతున్న స్వామిని శ్రీరాముడు శాంతపరుస్తూ, హనుమా, నీవు పంచముఖాలతో ఉన్నందున ఎవరైతే నిన్ను పంచముఖాలతో దర్శిస్తారో వారికి ఏ నక్షత్ర దోషమైనా గ్రహ దోషమైనా ఉంటే నీ సేవతో ఆ దోష పరిహారం జరుగుతుందని చెప్పి ఆంజనేయుడు శిరస్సుపై జలం చల్లాడట. ఆ పిమ్మట స్వామి శాంతించాడని చెప్తారు. శ్రీరాముడిచే స్వామి వరం పొందినందున శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో సేవిస్తే అన్ని జన్మ నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు, గాలి సోకడాలు,
ఈతి బాధలు తొలగుతాయని ప్రతీతి. अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते. जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पठारे. सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना. आपन तेजी सम्हारो आपै तीनों लोक हाँकते कापे. भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै. స్వామికి పంచముఖాలతో పంచదిక్కులు పంచరూపాలలో ఉంటాయి. తూర్పున శ్రీ ఆంజనేయ స్వామి, పశ్చిమాన శ్రీ గరుడ స్వామి, ఉత్తరాన శ్రీ వరాహస్వామి, దక్షిణాన శ్రీ నృసింహస్వామి, ఆకాశంలో శ్రీ హయగ్రీవ స్వామి అవతారాలలో పంచముఖాలను దర్శించవచ్చు. జోలావై సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా. और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै. चारो युग परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा. साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुला. ఆంజనేయ స్వామికి ఎదురుగా శ్రీ సీతారామాలయం ఇటీవల నిర్మితమైనది. ఆలయ ఆవరణలో 9 దేవవృక్షాలు కలవు. ప్రతి వృక్షానికి ఒక విశిష్టత కలదు. अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास. तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै. अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई. संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई. यह शतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई. जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौ. ఈ విధంగా గీసుకొండ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామిని సేవించవచ్చు. నవదేవ వృక్షాలను పూజించి పుణ్యఫలాన్ని పొందవచ్చు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. 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 శీతాద్రిశిఖరాన పగడాలు తాపించు మా తల్లిలత్తుకకు నీరాజనం. పెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం.
నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలకొల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగెరకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.